నువ్వు నీ బలహీనతల ముందు నిబంధన మందసాన్ని పెట్టుకుంటున్నావు. You are actually putting the Ark of the Covenant of God just next to your weaknesses. అందుకో దాగోని ఎదుట ఉంచిరన్నాను కదా. Set it besides Dagon. 1 Samuel 5:2 ఒకసారి చూద్దాం. Let's go to 1 Samuel chapter 5 verse 2. మొదటి సమూయేలు జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. మొదటి సమూయేలు 5వ అధ్యాయము 2వ వచనం. దాగోను గుడిలో దాగోని ఎదుట దాన్ని ఉంచిరి. అంతే. ఈ రోజు మందసము ప్రశ్న వేసుకో, నేను దేవుడి మందసాన్ని, దేవుడి యొక్క వాక్యాన్ని నా ఇంట్లో ఏ స్థలంలో పెట్టు? Question yourself, where did I put the word of God and the ark of the covenant of God in my house? నువ్వు ఇంట్లోకి వెళ్ళక వేసుకో ఈ క్వశ్చన్. After you reach home, question yourself. ఎందుకు నీ పరిస్థితులు మారదా అన్నది నీకు ఆన్సర్ దొరుకుతుంది. ఇక్కడ వాక్యం ఏం చూపిస్తున్నా, దాగోని గుడిలో దాగోని ఎదుట దానిని ఉంచిరి అంటే ఎక్కడ చూడండి, దాగోని గుడిలో వాళ్ళ దేవుడు హైలైట్ అవుతున్నారు, దాగోని ఎదుట వాళ్ళ దేవుడు హైలైట్ అయ్యారు, దాన్ని ఉంచిరి. They brought it into the house of Dagon and set it by Dagon. They're highlighting Dagon. దాన్ని ఉంచిరి. They kept it there. నిబంధన మందసము, శక్తి కలిగిన నిబంధన దాన్ని ఉంచిరి. The powerful ark of the covenant of ఈ God రోజు నీ బలహీనత కూడా అంతే. is being referred as it. Even కదా? your weakness is like that today. మీరు ఏం అనుకోవద్దండి, నేను వాక్యం వినే వాళ్ళతో మాట్లాడుతున్నాను, చాలా మంది వింటున్నారు కాబట్టి. ఒక విషయంలో సిగ్గుపడవలసిన విషయం ఉంది. నేను చేయకూడదు అనుకుంటున్నా, నేను చేస్తున్నాను, ఇలా ఉండకూడదు అనుకుంటున్నా, ఉంటున్నాను, మార్చుకోవాలనుకుంటున్నా, మార్చుకోలేకపోతున్నాను అంటే దానికి అర్థం ఏంటి? దాగోనే కదా మరి. People, when they say that I want to be like this but I'm not able to do, I want to change but I'm not able to change, I want to leave all my negative things, they're not able to change, it means that they are actually having the God of మనం Dagon. చెప్పేస్తాం, నేను దేవుడి మాటే వింటాను, ఆయనకి ఇష్టంగా ఉంటాను, ఆయన చెప్పిందే చేస్తాను, ఆయన నేను ప్రేమిస్తాను, ఇవన్నీ రాస్తాము. కానీ ఇశ్రాయేలు జనాంగం లాగా ఏం చేస్తాము, ఆయన అర్థం చేసుకోకుండా మీరు ఓడిపోయిన విషయం కూడా మీరు మర్చిపోయి, ఓడిపోయానని కూడా ఈ శరీరం తీసుకోవట్లేదు. చూడండి, We make some statements like, yes Lord, I will do whatever you say, I will be like that, I will be like that, but people are not able to do that. If you take the example of Philistines, where people were not able to understand, they're not able to understand the God, they're not able to know that they have been actually very defeated. ఫిలిష్తీయులకి దేవుడు వాళ్ళ దగ్గర ఉన్నారని గర్వం ఉంది. Philistines, they are actually bragging that the Lord is there on their behalf. ఆ గర్వము దేవుడు వాక్యాన్ని నేర్చుకోకుండా ఉండటానికి అడ్డంగా ఉంది. The same bragging, the same ego has become a stumbling block for them to learn the word of God. అందుకే ఆ ఈగో ఉండటం వల్ల నువ్వు దేవుడిలో ఉన్నావు, దేవుడిలో ఉన్నావు, దేవుడిలో ఉన్నావు అని రికార్డ్ చేసుకున్నట్టు ఆ ఈగో నీలోనే రికార్డ్ చేసుకుని నువ్వు బాగానే ఉన్నావు, నువ్వు బాగానే ఉన్నావు, నువ్వు బాగానే ఉన్నావు అని చెప్తుంది. The ego which is inside you will always be telling you, you are doing good, you are doing good, you are doing good. It continues to place. ఏది చూసినా నీ దృష్టిలో నువ్వు కరెక్ట్ గా ఉన్నట్టు కనపడుతుంది, ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది నువ్వు కరెక్ట్ గా ఉన్నావా లేదా. Whatever you see with that ego inside, you will find yourself correct in your side, but the opposite person will be able to. మళ్ళీ వాళ్ళు చెప్పినప్పుడు కోపం వస్తుంది, నేను బానే ఉన్నాను కదా అని అనుకుంటా. But people say that you are not doing good, again you will have that anger. కదా, యాక్సెప్టెన్స్ అన్నది చాలా ముఖ్యం. అది లేనప్పుడు నువ్వు దేవుని యాక్సెప్ట్ చేయలేవు, నువ్వు అంగీకరించబడలేవు. Acceptance is very important, without which you cannot accept the God. అంటే నువ్వు మందసాన్ని ఎక్కడ పెట్టుకున్నావు, నీ ఈగో ముందు పెడుతున్నావు నువ్వు అక్కడ. It means that you are placing the ark of the covenant of God next to your ego. వారి దేవుని ముందు మందసాన్ని పెట్టారు అక్కడ. They have put the ark of the covenant of God in front ఇద్దరు of ఉన్నారు their అక్కడ, God. క్రైస్తవులు ఉన్నారు, ఫిలిష్తీయులు ఇద్దరు ఉన్నారు అక్కడ. Philistines and the second category Christians are also there. కూర్చుంటావు, వాక్యం వింటూ పక్కన వాళ్ళని చూస్తావు, ఎదుటి వాళ్ళు చూస్తారు, వచ్చిపోయిన వాళ్ళని చూసుకుంటూ ఉంటారు. తర్వాత ఎవరిని మాట్లాడితే ఇలా పక్కన మాట్లాడుతూ ఉంటావు. ఇక్కడ వాక్యం వెళ్ళిపోతుంది, బయటకు వచ్చాక ఏదైనా చెప్తే ఆ వాక్యం చెప్పారు అని అంటావు. అంతకు మించి ఏమీ తెలియదు నీకు. You sit here, you listen to the word of God with all kinds of distractions, and when you go out and when you say, yes, some word has been spoken. కదా, ఇక్కడ ఫిలిష్తీయులు క్రైస్తవులు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు, ఫిలిష్తీయులు లోక జ్ఞానంతో ఉన్నారు కాబట్టి ఆయన కూడా దేవుడే కదా అని వాళ్ళ దేవుడు ముందు పెట్టుకున్నారు. వాళ్ళ దేవుడికి హైలైట్ చేస్తారు కదా. Philistines has put the ark of the covenant of God as according to their worldly wisdom in front of their God. కదా, మరి ఇప్పుడు నువ్వు వాళ్ళలాగా
దేవుడు ముందు నువ్వు నిలబెట్టట్లేదు, నీ బలహీనతల ముందు నువ్వు పెట్టుకుంటున్నావు నువ్వు మందసాన్ని. In the same way, you are actually putting the ark of the covenant of God in front of your weaknesses. ఎక్కడ పెట్టారు? అష్టోత్. ఇది ఫస్ట్ లెవెల్ నీది. Now, this is the first level. ఫస్ట్ లెవెల్ ఏంటి? నిబంధన మందసాన్ని నువ్వు ఏ విధంగా చూసావు, ఏ విధంగా తీసుకెళ్తున్నావు, ఎక్కడ పెడుతున్నావు. The first level is, how did you see the ark of the covenant of God, and how is that you're taking, and where is that you're placing it? కదా, ఒకసారి జడ్జెస్ 16:23 చూద్దాం. Judges 16:23, న్యాయాధిపతులు 16వ అధ్యాయము 23వ వచనం. ఫిలిష్తీయులు సర్దారులు, మన దేవత మన శత్రువైన సంసోనును మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొని తమ దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించుటకును పండుగ ఆచరించుటకును కూడుకొనిరి. అంతే. సంసోను ఏమన్నారు అక్కడ? సంసోను ఎవరు? దేవుని ఆత్మ చేత పుట్టినవాడు. Who is Samson here? He is born out of the spirit of God. వీళ్ళందరూ అంతే కదా, ఆత్మ ద్వారా ఆత్మీయ ఇశ్రాయేలు జనాంగం కదా, దేవుని తెలుసుకుని మారు మనసు పొందుకున్నారు. అంటే You're all spiritual Israelites. You have known Lord and you have transformed, you have repented. ఇక్కడ ఫిలిష్తీయులు మాట్లాడుతున్నారు, నీ దగ్గరికి వచ్చేసరికి నీ బలహీనతలు మాట్లాడుతున్నాయి. Here we find Philistines talking, and in your case we see your weaknesses talking to you. ఏమని? నీతోనే నీ బలహీనతలు నీతోనే మాట్లాడుతున్నాయి. Your weaknesses are actually talking to you. కదా, మన బలహీనత అనే ఒక దేవత శత్రువైన నిన్ను బలహీనతల చేతికి అప్పగించారు. Our own God, అన్ని నువ్వే. our own God weakness is actually delivering you to that particular weakness. So in all these things only you are there. అలా చెప్పుకొని వీళ్ళు పండగ చేసుకుంటున్నారు. అంటే సాతానికి పండగే నీ వలన. And these people are actually celebrating it, and because of you the Satan is rejoicing. అసలు యాక్చువల్ గా నువ్వు వాడు పండగలో నువ్వు ఆనందం చెందుతున్నావు, కానీ ఇక్కడికి వచ్చి నేను దైవ సన్నిధిలో ఉన్నానని అనుకుంటున్నాను. Actually you are rejoicing in the Satan's festival, but you coming here and you are thinking that you are in the Lord. 24వ వచనం చదవండి. Verse 24. జనులు సంసోనును చూచినప్పుడు మన దేశమును పాడు చేసిన వాడును మనలో అనేకులను చంపిన వాడినై మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొనుచు తన దేవతను స్తుతించిరి. అంటే సంసోను దొరకడం వాళ్ళకి ఒక పెద్ద పండగ. అది వాళ్ళు చూసా ఎంత కృతజ్ఞతతో ఉన్నారు వాళ్ళ దేవుడికి. Samson, they were able to find Samson, take hold of him, and they were actually rejoicing. They are so faithful to their God. అంటే నేటి దినమున ఒక వ్యక్తికి ఈగో హర్ట్ అయిందంటే అనేక మంది ఆత్మల్ని నాశనం చేసేస్తారు. When a person's ego is hurt, he will destroy many people's spirit. అంతే. ఎందుకంటే నీకు ఈగో హర్ట్ అయింది కాబట్టి మిగతా వాళ్ళ జీవితాలు కూడా ఆత్మీయంగా నువ్వు చంపేస్తావు. Your ego is hurt, because of which you will destroy the spiritual life of many people. అంటే నీ బలహీనత అన్న దేవతకి అంతమందిని నువ్వు చంపేసేసి సంతోషపడుతున్నాను. You're actually sacrificing so many people, and you're rejoicing, and you're giving this sacrifice to the God which is your own weakness. నీ బలహీనత నీలో ఉన్న బలహీనతే ఒక సాతాను. వాడేమంటున్నాడు? ఇదిగో వీళ్ళు ఎవరి లోపల బలహీనత ఉందో ఆ వ్యక్తి సంసోను. అంటే నీకున్న బలహీనత నీకు దేవుడు. Your weakness is your God. దేవుడు. కానీ నీ శరీరం ఏంటి? నిన్ను సృష్టించిన వాడు మనిషి కుమారుడు. And as far as your body is concerned, the one who has created you is the Son of Man. కానీ నువ్వు ఎవరి చేతిలోకి లొంగుతున్నావు? సాతానికి లొంగుతున్నావా? క్రీస్తుకు లొంగుతున్నావా? Who are you bowing down to, Christ or Satan? ఎవరికి లొంగుతున్నావో? క్రీస్తుకి లొంగితే వాడుని బాహాటంగా అప్పగిస్తారు. కానీ నువ్వు సాతానికే లొంగావంటే వాడు పండగ చేసుకుంటాడు. If you bow down to Christ, Christ will deliver you, and he will the Satan will be delivered in the open shame. And if you belong to the Satan, bow down to Satan, then you are doomed. అంటే నువ్వు బలహీనతల నుండి నువ్వు బయటికి రావట్లేదంటే నువ్వు రోజు పండగ చేసుకుంటున్నావు. If you are not coming out of your weakness, it means that daily you are celebrating. ఎందుకంటే ఒకవేళ నీలో మారు మనసు పొందుకున్నావంటే నీ లోపల ఉన్న ఆ బలహీనతలను నువ్వు చంపుతావు కదా. If you are able to repent, then you will be able to kill all the weaknesses that's inside you. అందుకే నువ్వేం చేస్తున్నావు? బలహీనతను చంపుతున్నావు, మళ్ళీ పుట్టిస్తున్నావు, చంపుతున్నావు, మళ్ళీ వేసుకుంటున్నావు, చంపుతున్నావు, మళ్ళీ వేసుకుంటున్నావు.
what is that you're doing? You are actually destroying your weaknesses and again inviting them. You're again destroying and again inviting them. ఇలా చేయనని చంపుతున్నావు, మళ్ళా కావాలని మళ్ళీ పుట్టించుకుంటున్నావు. You're destroying and purposefully you're again bringing them. ఏదో ఒక రోజు ఇటో ఉండాలి కదా. Either someday you have to be either this side or that side. ఈ రోజు ఇక్కడ ఎవరు కనిపించాడు? సంసోను ఇలా కనిపించాడు. Today you're able to see Samson. ఇలా కనిపించాడు. కనిపించడం వల్ల ఏమంటున్నారు? ఇతను మనలో ఎంతో మందిని చంపేశారు అని అంటున్నారు. And they were saying, talking about Samson, this person has killed many of us. ఎంతో మందిని చంపేశాడు అంటే ఎన్నో బలహీనతల్ని, నేను కష్టపడి తీసుకొచ్చిన బలహీనతల్ని మీరు చంపేశాడు వీడు అని చెప్తున్నారు. It means that we have got lot of weaknesses and this man Samson has destroyed all of them. అంటే ఇలా చంపుతున్నావు, నువ్వు మళ్ళీ అదే తప్పు చేస్తున్నావు, చంపుతున్నావు మళ్ళీ అదే తప్పు చేస్తున్నావు, కాబట్టి చివరికి వాళ్ళ చేతులకే చిక్కి ఉన్నావు. Destroying and again you're bringing lot of weaknesses, again you're destroying and finally you're being delivered to their hands. కదా, నీకు నచ్చినట్టు నువ్వు లైఫ్ లీడ్ చేయొచ్చు. You can lead your life as you wish. ఇక్కడ ఫిలిష్తీయులు చాలా సంతోషంగా ఉన్నారు సంసోను దొరికాడని. Philistines are very happy because they were able to catch hold of Samson. వారి ఆలోచనలు తప్పు అని వారికి తెలియదు. They are not able to realize that their thinking is wrong. కదా, తర్వాత ఏం చెప్తున్నారు వాళ్ళు? What did they say next? సంసోను బందీ గృహం నుండి పిలువనంపి వారు అతను చూసి కుడి స్తంభముల మధ్య అతను నిలబెట్టడం అనేది జరిగింది. 25వ వచనం చూడండి. Verse 25, Judges 16:25. 24, 25 రెండు చదవండి. 24:25. జాగ్రత్తగా చదవండి, మీకు అర్థం అవ్వాలి. మెయిన్ జనులు సంసోనును చూచినప్పుడు, మన దేశమును పాడు చేసిన వాడును మనలో అనేకులను చంపిన వాడనైన మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొనుచు తమ దేవతను స్తుతించిరి. అయిపోయింది. నెక్స్ట్, వారి హృదయములు సంతోషముతో నిండియుండగా వారు మనము పరిహాసము చేయుటకు సంసోనును పిలిపించదము రండి అని సంసోనును బందీ గృహము నుండి పిలువనంపిరి. వారు అతన్ని చూచి గుడి స్తంభముల మధ్యను అతన్ని నిలవబెట్టి, అంటే వాళ్ళ గుడికి రప్పించుకున్నారు వాళ్ళు. So they have got him to the temple. సాతాను కూడా అదే చేస్తాడు. Even Satan will also do the నీకు same. బలహీనతలను ఇచ్చి వాడు గుప్పెట్లో పెట్టుకొని తీసుకొచ్చి వాడు గుడి ముందు నుంచోబెడతాడు బలి ఇవ్వడానికి. Satan will give you all kinds of weaknesses and will take you into his control and he will bring you into his temple. ఉన్నంత సేపు బలహీనతలతో తెగ ఎంజాయ్ చేసేస్తావు. As long as you are there in your weakness, you will enjoy your life. కానీ దేవుడు అంటూ ఒక ఆయన ఉన్నారు, ఆయనకు ఒక ఆలోచన ఉంటదని గుర్తుండాలి కదా. You should be at least remembering that there is someone called God and he has his own thoughts. దేవుడికి కూడా ఒక ఉద్దేశం ఉండదు తెలుసు కదా. ఎందుకంటే బలహీనతలకి దేవుని ఉద్దేశంతో సంబంధం ఉండదు, కానీ దేవునికి మాత్రం నీతో సంబంధం ఉంటుంది. You should be realizing that there's someone called God and God has something to do with you, but your weaknesses has nothing to do with God. క్రీస్తు ఒక్కరే దేవుడిని తెలియచేయడానికి దేవుడే సంసోను వారి చేతికి అప్పగించడం జరిగింది. In order to make them understand that Christ is only the God, only the living God, the Lord has delivered Samson into their hands. ఒక్కటి గుర్తుపెట్టుకోను, Remember one thing. నువ్వు దేవుని చిత్తము నెరవేర్చకపోయినా ఆయన చిత్తాన్ని నెరవేర్చుకుంటారు. Even if you do not perform the will of the Lord will take care of his will. కానీ అందులో నీకు మంచి చెడు రెండు ఉండదు. But in that you will not have anything to do, good or evil. ఎందుకంటే సంసోన్ని అంటే నిన్ను నీ బలహీనతలకు అప్పగించడానికి కారణం నువ్వు బలహీనతలతోనే ఉంటున్నావు, కానీ దేవుడు ఏ పర్పస్ కి నిన్ను క్రియేట్ చేశారా, ఏ ఉద్దేశానికి నిన్ను పిలిచారా అన్నది నువ్వు మర్చిపోయి ప్రవర్తిస్తున్నావు. You have actually forgotten for what purpose or what intention the Lord has called you. క్రీస్తు ఒక్కరే దేవుడని, దేవుడు గొప్పవాడని తెలియపరచడానికే సంసోను వాళ్ళ చేతికి అప్పగించారు. Christ is the only God, and in order to make you realize, Samson was handed over to them. లాస్ట్ కి అక్కడ సంసోను మరణించడం జరిగింది వాళ్ళతో పాటే. Samson also died along with them. ఎందుకంటే దేవుడి చిత్తానికి దొరకడం చాలా కష్టమైంది. So it has been very difficult that he was not able to come up to the బలహీనతలకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. యూత్ పిల్లలు అంటున్నారా, he gave importance to the weaknesses. బలహీనతలకే ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన లైఫే లీడ్ చేయాలని, వాళ్ళు అనుకున్నదే కరెక్ట్ అని చెప్పి వాళ్ళు ఏమనుకుంటారో అదే చేయాలని మీరు అనుకుంటున్నారు, కానీ చివరికి ఇదే స్థితికి వెళ్ళి పడాల్సి వస్తుంది. Dear youth, please be careful. Do not go by your own understanding. Do not think that yes, this is what I want to do, this is how I want to enjoy.
But if anyone is doing that, this is how their end would కాబట్టి be. దేవుడు అప్పగించే స్థితికి వెళ్ళకూడదు. Do not అది go. ఎవరికైనా చెప్తున్నాను నేను. Do not go to a situation where the Lord will deliver you to your ఇక్కడ weaknesses. దేవుడే సంసోన్ను ఫిలిష్తీయుల చేతికి అప్పగిస్తే వాళ్ళేమో పండగ చేసుకుంటున్నారు, వాళ్ళు ఏదో సాధించినట్టు. The Lord himself has delivered Samson to the Philistines, but the Philistines feel that their God has delivered Samson to them and ఇది they're rejoicing. తెలియచేయడానికి సంసోను దాగోను గుడికిని ఫిలిష్తీయుల తలల మీద పడేలా చేయడానికే వాళ్ళని అక్కడ తీసుకొచ్చారు. And to make them ఇది understand. దేవుడు ఏర్పరిచింది, కానీ మనుషులకు తెలియదు. కానీ నా శత్రువు దొరికాడు అని చెప్పి సంతోషపడతారు. People will not be able to understand the plans of God, and they will be thinking that yes, I caught hold of my enemy. 27th verse. 27 verse 27. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండెను. ఫిలిష్తీయులు సర్దారులు అందరూ అక్కడ నుండిరి. వారు సంసోనును ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి 3000 మంది చూచుచుండిరి. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, ఇది అతనిలో ఉన్న మంచితనం. this is ఎందుకంటే Samson's ఎవ్వరు goodness. కూడా ఆ సమయంలో దేవుని ప్రార్థించారు, కళ్ళు కూడా తీసేశారు అతన్ని. He was plucked out of his eyes, and in those situations no one will come to the Lord. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే దేవుని నేను పిలిచారు అంతే, దానికి నువ్వు కట్టుబడి ఉన్నావా లేదా అన్నది చాలా ముఖ్యం. It's very important for us to realize that for what purpose the Lord has called us, are you actually willing to do that or not? ఎందుకు పిలిచారో నీకు చెప్పనవసరం పని లేదు. The Lord need not tell you for what అంటారు purpose కదా, He has called యాజ్ you. లార్డ్ లీడ్స్ స్టైల్ గా చెప్తారు కదా, దేవుడు ఎలా నడిపిస్తే అలా People would be saying, as the Lord leads. కదా, యాజ్ ద లార్డ్ లీడ్స్. అలాగే దేవుడు ఎలా నడిపిస్తారో అలా నడవాలి, అంతవరకే. The way how the Lord will lead you, you have to walk. That's it. దేవుడు ఎందుకు పిలిచారో అవన్నీ నీకు అనవసరం, పిలిచారు అంతే. దానికి నువ్వు నమ్మకంగా కట్టబడి నిలబడి ఉండాలి. The Lord has called you, and you have to be faithful to it, and not to be bothered about reasons. కానీ సంసోను మాత్రము తనకి ఇష్టం వచ్చినట్టే చేసుకుంటూ వెళ్ళాడు. But Samson, he behaved in his own way. కరెక్ట్ గా 28th verse వచ్చేసరికి అతని బాధ తట్టుకోలేకపోతున్నాడు. By this time, he was not able to handle the అతన్ని burden. అవమానపరచడం, మోసపరచడం, దలైలా వెళ్ళడం, అవమానపరచడం చాలా జరిగాయి. So many things have happened in his life, from Delilah and delivering him to the Philistines, and how these people have mocked him. యాక్చువల్ గా దేవుడు పిలిచిన దేనికి? For what purpose did the Lord? దేవుని chosen బలమే Samson? అతనిలో పెట్టారా లేదా? The Lord has put His own strength in him, ఆ బలం తెలుసుకోవడానికి దలైలా చాలా నాటకం చేసిందా లేదా? and in order to know the reason, the secret of that His strength, Delilah has done a lot of things. దేవుడు నీకు ఇచ్చిన శక్తికి గౌరవం ఇవ్వాలి. You have to give respect to the strength that the Lord has given you. అక్కడ గౌరవం ఇవ్వలేదు, మొత్తానికి దేవుని యొక్క బలం తీసివేయడం జరిగింది. He didn't give respect to that, because of which the secret of that strength was known to those people. ఉన్నంత సేపు నన్నేమి చేయలేరని వెళ్ళాడు, వెళ్ళిపోయిన తర్వాత దేవుని ఆత్మ నా నుండి వెళ్ళిపోయిందని నేను గుర్తించగలుగుతున్నాను అంట. As long as the strength of the Lord was there in him, he was not able to recognize, but the moment he was caught, then he has realized that yes, the spirit of the Lord has departed from చాలా him. మంది మనుషులు అంతే, ఉన్నంత సేపు గుర్తించరు, వెళ్ళిపోయిన తర్వాత గుర్తిస్తారు. Many people, they will not be able to recognize the Lord, but when the Lord has departed, only then they will be able to realize. అందుకే ఉన్నంత సేపు సిలువ వేయడానికి చూస్తారు, సిలువ వేసిన తర్వాత గుండెలు బాదుకుంటారు, అయ్యో ఈయన నిజమైన దేవుడు అని. As long as the Lord is there with them, they will crucify him, and once they crucify, the Lord leaves, and then they will lament. కదా, ఎప్పుడు దేవుణ్ణి అర్జిస్తున్నాడు? ఎప్పుడు? Now he is requesting, కళ్ళు పీకేసిన తర్వాత, after his eyes has been gouged, then he started praying to the Lord. Verse 28. యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టి, ఆ గుడికి ఆధారముగా నున్న రెండు మధ్య స్తంభములలోని ఒక దానిని కుడి చేతను, ఒక దానిని ఎడమ చేతను పట్టుకొని, నేనును ఫిలిష్తీయులను చనిపోదము గాక అని చెప్పి బలంతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనుల అందరి మీదను పడెను. మరణ కాలము అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలమందు అతను చంపిన వారి లెక్క కంటే ఎక్కువయ్యెను. చాలా మంది, many people. ఎందుకంటే ఇప్పుడు సంసోను మాత్రము మంచిగానే ఇప్పుడు రక్షించబడే ఉన్నాడు.
Samson has been saved. రక్షించబడి అది విశ్వాసంలో ఉన్నాడు. హీబ్రూ 11th chapter లో మీరు తర్వాత చదువుకోండి. ఉన్నాడు. We find 11:32 లో ఉంటది. We find in Hebrews chapter 11. ఉంటది. ఎందుకంటే చివరి క్షణంలో దేవుడి చిత్తాన్ని అతను జరిగించాడు. He performed the Lord's will during his last కానీ pass. నేనేమంటున్నాను, ఈ విధంగా దేవుడి చిత్తం కాదు, నీ కళ్ళు ఉంచుకునే దేవుడి చిత్తాన్ని జరిగించాలంటున్నాను. What is that I'm telling you is not like Samson. You should be having your eyes open and then you should be able to do the God's will. కదా, ఎందుకంటే సంసోను గురించి చాలా మంది ఏమనుకుంటారు, What many people think about Samson? కనిపించే అతని బలహీనతల గురించి మాట్లాడటం చాలా సులభమే. ఇదిగో ఇప్పుడు చెప్పాను కదా. It's very easy to talk about his weakness, కానీ అతనిలో ఆత్మాభిమానం ఉంది, but he has that self-respect. కామాతురత, కోపం ఉంది, He is promiscuous and he has that anger. అన్నీ ఉన్నాయి. కానీ నిలకడ కలిగిన హృదయం లేదు అతనికి. He didn't have a stable mind. అతని హృదయంలో ఉన్న బలం, శక్తి కలిగిన వాడు దానికి తగ్గట్టు అతను జీవించలేకపోయాడు. దేవుడిచ్చిన శక్తిని తగ్గట్టు He జీవించలేకపోయాడు. is not able to lead his life according to the strength that the Lord has given him. కదా, నిలకడ కలిగిన హృదయం లేదు అతనికి. He didn't have a stable heart. లేదు, దేవుడి చిత్తంలో ఉన్న నిలకడ కలిగిన హృదయం లేదు. Though he is there in the will of the God, but he didn't have a stable heart. కానీ ఆత్మాభిమానం ఉంది, But నన్ను he- ఇన్ని మాటలను అవమానం చేస్తున్నారా అని. But he had lot of self-respect. కదా, కామాతురత ఉంది, కోపం ఉంది, అన్నీ ఉన్నాయి. He was promiscuous. He was anger. కానీ అతని హృదయంలో ఉన్న బలం, శక్తి గలవాడు అన్నది అతనికి తెలుసు కూడా దానికి తగ్గట్టు అతను జీవించలేకపోయాడు. He knew that about the strength of the Lord, but he was not able to lead his life accordingly. కానీ ఇవన్నీ ఉన్నా కూడా దేవుడు అతన్ని వాడుకోవడానికి ఇష్టపడ్డారు. Despite all these things, the Lord intended to use him. ఇది అంటే మీకు ఏమనిపిస్తుంది? What is that you're feeling now? రెండు విధాలుగా ఆలోచిస్తారు. ఒకటి You can think in couple of ways. కదా, ఒకటి నీ బలహీనతల మీదకి దేవుడు ఇంకొకరిని వాడుకుంటారు అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఫిలిస్తీన్ల వాడుకుంటారు, ఎవరినైనా The వాడుకుంటారు Lord can use anyone. కదా. అంటే ఫిలిస్తీన్లు వాడుకున్నారు, కానీ వాడుకున్నంత మాత్రం నన్ను వాడుకున్నాను గొప్ప చెప్పుకోలేరు, అందరూ మరణించారు. The Lord has used the Philistines, but those Philistines cannot say that the Lord has used me. They also died. రెండోది, మీ పాపాలు కానీ మీ తప్పుల్లో కానీ మీరు ఏదైనా సరే ఉండనియండి, ఏదైనా మీకు కనిపించేటప్పుడు ఏ తప్పైనా ఉండండి, ఈ తప్పు లేకపోయినా ఏ తప్పైనా ఉండొచ్చు. The second one, let there be any kind of sin or iniquity in you. నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టడం వలన నీలో ఉన్న ఆ శక్తి ద్వారా అనేక మందిని దేవుడు రక్షించేటట్టు నేను వాడుకుంటాను. When you leave that, when you leave and forsake all kinds of sins in you, and then the strength that the Lord has given in you, through that the Lord will make use of you and deliver many people. ఎలా వాడుకోవాలి? ఇలా వాడుకోబడతావా సంసోన్ లాగా? Now, how is that you should be being used by Lord? Is it like Samson? ఇక్కడ ఫిలిస్తీన్లు సంసోన్ యొక్క బలహీనతలు కూడా నాశనం చేయబడ్డాయి. Now here we see not only the Philistines, but the weakness of Samson also was destroyed. అంతే, అక్కడ తన బలహీనతల ముందు దేవుణ్ణి నిలబెట్టుకున్నాడు అతను. And here we see in front of his own weaknesses, he made the ark of the God stand. ఎలాగా? How? దేవుడి చిత్తాన్ని చేయడానికి నిలబెట్టుకున్నాడు. In order to perform the will of the Father. మీరు గుర్తుపెట్టుకోండి, You also remember. దేవుడు పిలిచారు, కానీ నీ సొంత పనులకి నీ తట్టు నువ్వు నీ ఇష్టంగా వెళ్ళావనుకో, ఏ ఫిలిస్తీన్లు వాడేసుకుంటారో, నీ ఇంట్లో ఎవరిని వాడేసుకుంటారో నీకు తెలియదు. The Lord has called you, but you have to remember that if you do as per your own understanding, you will not know which Philistine the Lord will use, which family member will the Lord use against you. కదా, ఒకసారి విలాప వాక్యములు 3వ అధ్యాయము 31వ వచనం చూడండి. Lamentations 3:31. 3:31. విలాప వాక్యములు 3వ అధ్యాయము 31వ వచనం. ప్రభువు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగచేయడు. దేశమునందు చెరపట్టబడిన వారందరినీ కాల కింద త్రొక్కుటయు. చదవండి. మహోన్నతుని సన్నిధిని నరులకు న్యాయము తొలగించుటయు, ఒకనితో వ్యాజ్యమాడి వానిని పాడు చేయుటయు,
ప్రభువు మెచ్చు కార్యములు కావు. ఇది మర్చిపోవద్దు. దేవుడు ఇష్టపడే కార్యాలు కావు ఇవి. అంటే ఒకరితో ఆర్గ్యుమెంట్ చేసి, వాడిని పాడు చేసి, వాడిని కార్నర్ చేసి, ఇవన్నీ కూడా దేవుడు మెచ్చు కార్యాలు. అందుకనే దేవుడి వాక్యము ఆర్గ్యుమెంట్స్ కి, డిబేట్స్ కి ఉపయోగించుకుంటారు. అది నాకు అసహ్యమైనది. The Lord doesn't approve any person arguing with people and then destroying them. And for that reason, the Lord detests any person using the word of God for debates or arguments. నీకెవరు అధికారం ఇచ్చారు? So who gave you that ఆ authority? కాలంలో శాస్త్రుల పరిచయాలు వాదన పెట్టుకుంటూ వచ్చారు గాని మనిషి కుమారుడు ఎప్పుడు వాదన చేయడానికి వెళ్ళాల. The Son of Man has never entered into any kind of arguments, though the scribes and Pharisees, they were arguing. కొన్నిసార్లు వాళ్ళకి తెలియకుండా దాక్కున్నారు అంటే దాన్ని కూడా పెద్ద ఇష్యూగా చూపించేశారు. At some places, without their knowledge, he has hidden somewhere, at some place. That also they made a big issue. దేవుడి చిత్తం ఉంటూ అది ఏ సమయంలో నీకు కనిపించాలి, ఏ సమయంలో నీకు కనిపించకూడదని నువ్వెవరు చెప్పడానికి. It is again the God's will when he would be there showing జీవ himself గ్రంథం or not. దగ్గరికి వచ్చేసరికి ఎవరు క్వశ్చన్స్ వేసినా నీకు అధికారం లేదనే చెప్తాను నేను. As far as the Bible is concerned, you do not have any authority to raise any kind of questions. కదా, మహోన్నతుని సన్నిధిని నరులకు న్యాయం తొలగించుట అంటే నువ్వు దేవుడి వాక్యం తెలిసి కూడా అబద్ధ సాక్ష్యం చెప్పడానికి వెళ్ళడము, అబద్ధాన్ని నమ్మడము, వెలిచూపుని బట్టి తీర్పు తీర్చడము, ఇవన్నీ కూడా నువ్వు దేవుని సన్నిధిలో న్యాయం తొలగిస్తున్నావు అనేది నువ్వు రియలైజ్ అవ్వట్లా. You know the word of God, and in spite of that also you enter into, you manipulate and then you bear false witness. It means that you are actually putting his justice aside. 37th verse చదవండి. 37వ వచనం. ప్రభువు సెలవు లేనిది మాట ఇచ్చి నెరవేర్చగలవాడు ఎవడు? ఎవరు నెరవేర్చగలుగుతారు? దేవుడి చిత్తం లేకుండా నువ్వేం నెరవేర్చవు. Without the Lord's commandment, you cannot do anything. అందుకని అంటారు, నా చిత్తం లేనిదే నాకు నా మీద నీకు అధికారం అనుగ్రహించబడలేదు. That's the reason why without the Father's will, no authority has been given to you against me. 30th verse చూడండి, ఇది మర్చిపోకూడదు. 38వ వచనం. మహోన్నతుడైన దేవుని నోటి నుండి కీడును మేలును బయలు వెళ్ళును కదా. దేవుని నోట్ల నుండి మేలు వస్తే కీడు వస్తుంది. మేలు ఆయన మాట విన్న వాళ్ళకి, కీడు ఆయన మాట వినని వాళ్ళకి. From the same mouth, from his mouth, we have both the good and the evil one. And people who listen to his word, goodness will follow them. And people who are disobedient, woe to them. కాబట్టి దేవుడికి ఏది ఇష్టం అన్నది చాలా ఇంపార్టెంట్. It's important we realize that what is that is pleasing to the Lord. Daniel 5:22 చూడండి ఒకసారి. Daniel 5:22. దానియేలు 5వ అధ్యాయము 22వ వచనం. బెల్షస్సరు అతడు కుమారుడు వగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగియుండియు అన్ని తెలిసి నీ మనసును అణుచుకొనక, నీ మనసుని కంట్రోల్ చేసుకోలేక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. అంతే, నువ్వు దేవుడు వాక్య ప్రకారం నువ్వు మార్చుకోలేకపోతున్నావంటే నీలో ఉన్న బలహీనతని నువ్వు హెచ్చిస్తున్నావు. మరలా ఏమంటున్నావు, నీతిమంతులు లేరు కదా, ఒక్కరు లేరు కదా అని. అంటే మాట్లాడేది కూడా నీ బలహీనతే. నీ బలహీనత నీకు వాక్యం నేర్పిస్తుంది. అందుకనే క్రీస్తు యొక్క బోధ నీ ఒంటికి అబ్బట్లేదు. You are not able to receive the word of God, and you will say that unrighteous and you behave like that. అందుకే క్రీస్తు యొక్క వాక్యము నువ్వు రిసీవ్ చేసుకోలేకపోతున్నావు. నీ శరీరము రిసీవ్ చేసుకోవట్లేదు. That's the reason why your body is not able to receive the word of God. 23rd verse చూడండి. 23వ వచనం. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధముగు ఉపకరణములలో ద్రాక్షారసము ప్రోసి త్రాగవలెనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించిరు గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశము ఉన్నవో ఆయనను నువ్వు గణపరచలేదు. అంతే, నీ కమ్యూనియన్ కూడా అలాగే అవుతుంది. కమ్యూనియన్ కూడా అంతే. నువ్వు బలహీనతలతో ఉంటూ, బూతులు మాట్లాడుతూ, అబద్ధం చెప్తూ, కంటి చూపుతో తీర్పు తీర్చుతూ, వినిన దానిని బట్టి విమర్శ చేస్తూ, నీకు నచ్చినట్టుగా తిరిగేసి, నీకు నచ్చినట్టుగా అనేక మంది జీవితాలను, అనేక మంది కుటుంబాలను నాశనం చేయాలని ఉద్దేశం కలిగి ఉన్నావు అని అంటే నిన్ను తీసుకొచ్చిన దేవుడు నువ్వు గుర్తుపెట్టుకోవట్లేదు అని అంటే నువ్వు బ్రతుకున్నా కూడా వేస్ట్ అని దేవుడు చెప్తున్నారు.
You lead your life according to your own understanding, according to all the kinds of lies, and then you manipulate, you deceive people, you destroy people. You're doing all these things. It means that you are not able to recognize, you're not able to exalt the Lord. అందుకనే నీ ముందు ఏమొస్తుంది, మెనే మెనెటెకే ఉపాస్యన అని వస్తుంది. And that's the reason why what is there right in front of you? Mene mene tekel upasan. అంటే దేవుడు నీకు లెక్క చూసేశారు, ఇంక చూడవలసిన పని ఏమీ లేదు, అయిపోయింది, చూడవలసినంత అయిపోయింది కాబట్టి తీర్పు దినానే నువ్వు లెగుస్తావు అని అంటే దానికి అర్థము మరణకరము గల పాపములో నువ్వు ఉన్నావు అని అర్థం. ఇంకా దానికి క్షమాపణ లేదు. It means that you have been weighed in the balances and you have been found wanting, and means that you have entered into a sin that is leading to that, and you will again raise only at the time of judgment. 1 Chronicles 10:10 చూడండి ఒకసారి. 1 Chronicles chapter 10 verse 10. మొదటి దినవృత్తాంతములు 10వ అధ్యాయము 10వ వచనం. 1 Chronicles 10:10. వారు అతని ఆయుధములను తమ దేవుని గుడిలో పెట్టి అతని తలను దాగోని గుడిలో తగిలించిరి. ఎవరి తలండి? Whose head? సౌలు. Saul's. ఎవరు? అభిషేకింపబడి ప్రవచనాలు చెప్పుకుంటూ దేవుని ఆత్మ మీదకి వచ్చుకుంటూ రాజ్యం వచ్చిన తర్వాత, రాజు అయిపోయిన తర్వాత దావీదుని చంపనని దేవుడికి మాట ఇచ్చి ఆ మాట కీపప్ చేయకుండా దావీదుని చంపడానికి వెళ్ళి అనేక మందిని నాశనం చేసి దొంగ ప్రమాణాలు చేసి ఇవన్నీ చేసిన అతను చివరికి ఎక్కడికి వెళ్ళి పడ్డాడు? We're talking about King Saul. ఎవరికైనా ఇంతే, రూల్ ఇదే, పాత నిబంధన కాదు, రెండు ఒకటే. We're talking about King Saul, who has been chosen by the Lord, who has been anointed by the Lord, and who has received the Spirit of the Lord. And after becoming the king, then he had entered into an argument with King David. He has given a word to the Lord, saying that he will not pursue, he will not kill King David. But despite that, he has again pursued him, and such person now he has been killed here in this manner. చాలా మంది అంటారు, పోనీలే, ఏంటి నరకానికి కదా, పోతే పోతానులే, ఏముంది చస్తాను అంతే కదా, అంతే, ఇంకా దేవుడు ఏం చేయరు అంతే కదా. వాళ్ళకి ఇటువంటి నరకం, ఇటువంటి శిక్ష వాళ్ళకి. Many people would be saying that, oh, what is there? If I have to die, I will die. If the Lord doesn't love me, let me lead my own life. For such people, this kind of end would be there. ఇంకా ఆ టైంలో చావు బతుకుల్లో నేను దేవుని తెలుసుకుంటాను, తెలుసుకుని ఏం చేయలేము, ఇంకా అయిపోయింది. There is nothing they can do in their last times. Even if they say also, I want to know the Lord. 11th verse. 11వ వచనం. ఫిలిష్తీయులు సౌలునకు చేసినదంతయు యాబెర్షిలాదు వారు వినినప్పుడు పరాక్రమశాలుల వారైన అందరూ లేచిపోయి, అంతే, సౌలు తల అవిధేయత వలన, అప్రమాణము వలన, బలహీనత వలన ఈ పరిస్థితులు తెచ్చుకున్నాడు. నువ్వు ఎన్ని స్టేట్మెంట్ అయినా దావీదా నాయనా అని కూడా అరిచాడు. Because of his disobedience to the Lord and because of his wrong thinking, and though he has said, David, my son, nothing like that. Because of his disobedience, he got to this stage. అంతే, అయిపోయింది, ఇంకా ఇంకేం చేయలేము, పరిస్థితులు మారిపోయాయి. There's nothing can be done to him. ఎందుకంటే బలము అన్నది రెండు రకాలు ఉన్నాయి. ఏం తెలుసా? స్టబార్నెస్, కఠినమైన మనసు, నేనంతే ఇలాగే ఉంటా, ఎవరు ఏం చేసుకుంటారో చేసుకొని. వాళ్ళందరికీ నేను ఒక బుద్ధి చెప్పాలి కదా. హబక్కుక్ 1:11 చూద్దాం. Strength is in two forms, and some people are really so stubborn in their hearts, and they will say, this is how I will be, this is how I will lead my life. For such kind of people, I have to show them. So let's go to Habakkuk chapter 1 verse 11. Habakkuk మొదటి అధ్యాయము 11వ వచనము. తమ బలమే తమకు దేవతగా భావింతురు, గాలి కొట్టుకుని పోవునట్లు వారు కొట్టుకొని పోవచ్చు అపరాధులగుదురు. ఎక్కడికి వెళ్తారు? మళ్ళీ గట్టి పోరాడు తిని అని బోర్డు మాత్రం పెట్టుకుంటారు. This is how they will be addressed as transgressors, and then they will put that plate on their graveyard saying that I have fought well. నీ బలహీనతనికినే నువ్వు దేవతగా చేసుకుని నేను ఏదైనా చేసుకోగలనని వెళ్ళి దేనికి అపరాధులు అవుతారని వాక్యం చెప్తుంది. You make your weaknesses as your God, and then you do everything according to your own understanding, and where will you land? You land as a transgressor. మళ్ళీ ఏం చెప్తావు? దేవుని బలం వల్లనే నేను నిలబడుతున్నా, దేవుడు కృప వల్లనే నిలబడుతున్నా. ఏ దేవుడు కృప అనేది నీకు తెలియదు. Then you would say, yes, I'm like this because of my God, but we do not know which God you're talking about. 1 Samuel 5 verse 3-5 చూడండి.
1 Samuel chapter 5 verses 3 to 5. మొదటి సమూయేలు 5వ అధ్యాయం 3 నుంచి 5 వచనములు. అయితే మరునాడు అష్దోదు వారు ప్రాతకాలమందు లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బొర్లుబడి ఉండును కనుక వారు దాగోనును లేవనెత్తి వాని స్థానమందు మరలా ఉంచిరి. ఆ మరునాడు వారు ఉదయమునే లేవగా దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బొర్లబడి ఉండెను. దాగోను యొక్క తలయు 2 అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను. వాని మొండెము మాత్రము వానికి మిగిలి ఉండెను. కాబట్టి దాగోను యాజకులేమి, దాగోను గుడి వచ్చు వారేమి నేటి వరకు ఎవరను అష్దోదులో దాగోను యొక్క గుడి గడపను త్రొక్కుటలేదు. అంటే దానికి అర్థము వాళ్ళ బలహీనతలే వెళ్తున్నాయి. ఎంత వాక్యం ఎదురుపడినా కూడా వాళ్ళు బలహీనతలను పట్టుకునే వెళ్తారు. వాక్యం వింటారు, బలహీనతలతో వెళ్తారు. వాక్యం వింటారు, బలహీనతతో నడుస్తారు. వాక్యం వింటారు, బలహీనతతో ఉంటారు. లాస్ట్ కి ఏమవుతుంది? బలహీనతలతోనే ఉండిపోయి దేవుడు వాక్యాన్ని వినకుండా పక్కన పెట్టేస్తారు. No matter how much they listen to the word of God, but they still continue their life living with their weaknesses. And what will happen towards the end? They will reject the word of God and they will live only in their weaknesses. అంటే వాళ్ళు నమ్మేది దాగోన్నే. Actually, they believe Dagon. కానీ ఆయన గుడి లోపలికి వెళ్ళట్లేదు. వీళ్ళు రోజు ఆరాధించే వాళ్ళు అక్కడికి వెళ్ళట్లేదు. But they are not entering into his temple. అలాగే రోజు ఉండేది నీ బలహీనతలతోనే. Likewise, you are living with your weaknesses. అందుకే దేవుడి వాక్యం వినడానికి నువ్వు ఇష్టపడవు. That's the reason why you're not interested in listening to the word of God. దేవుడి వాక్యము నీ టాలెంట్ మీద ఆధారపడలేదండి, నీ అనుభవ జ్ఞానం మీద ఆధారపడి ఉంది. The word of God is not depending on your talent, but it is depending upon your experience. Verse 1 చూడండి. Isaiah 19 verse 1. యెషయా 19వ అధ్యాయము మొదటి వచనం. Isaiah chapter 19 verse 1. ఐగుప్తును గురించి దేవోక్తి. యెహోవా వేగము గల మేఘమును ఎక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు. ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని కలవరపడును. ఐగుప్తీయులు గుండె కరుగుచున్నది. అంటే దేవుడు వచ్చేసరికి వాళ్ళలో ఉన్న బలహీనతలే, అంటే కఠినమైన మనస్తత్వం కలిగిన ఫెరో కూడా మరి ఐగుప్తు దేవతతోనే సమానం కదా, అతను కూడా భయపడ్డాడు. Even Pharaoh also, when we are having those weaknesses, he also feared. 7వ వచనం చూడండి. Verse 7. 7వ వచనం. నైలు నది ప్రాంతమున దాని తీరమునున్న వీడులను దాని యొద్ద విత్తబడిన పైరంతయు ఇండి కొట్టుకొని పోయి కనబడకపోవును. అంటే ఏ విధంగా నువ్వు నీ బలహీనతలకే ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళావనంటే నీలో బలహీనతల్ని నువ్వు మోసుకుంటూ వెళ్తున్నావు. The way how you give importance to your weaknesses, it means that you are actually carrying your weaknesses. కదా, కానీ దేవుడు నిన్ను ఆయన భుజముల మీద ఆయన మోసుకొని తీసుకొస్తే నువ్వు ఆయన ముందు ఏం చేస్తావు? నీ బలహీనతలు నువ్వు మోసుకుని వెళ్తున్నావు. The Lord actually is carrying you on his shoulders, and what is that you are doing? You are carrying your weaknesses and going. అంటే దేవుడు ఏమని చెప్తున్నారు? నీ బలహీనతల్ని నీ భుజం మీద ఎక్కించుకుని నువ్వు మోసుకుపోతున్నావు అంటే నువ్వు సిలువనే ఎత్తుకోగలుగుతావు. What is the Lord saying here? When you are carrying the weaknesses on your shoulder and going, now how is it possible for you to carry the cross? ఎత్తుకోలేవు కదా. You cannot do that. ఎందుకంటే దేవుడు నిన్ను భుజముల మీద ఎత్తుకుని తీసుకొస్తుంటే నువ్వేం చేస్తున్నావు? నీ బలహీనతలు నువ్వు భుజముల మీద ఎత్తుకుని తీసుకుని వెళ్తున్నావు. When the Lord is carrying you on his shoulders, what is that you are doing? You are actually carrying your weaknesses on your shoulders. అంటే నువ్వు బలహీనతలు ఎత్తుకుని నడుస్తున్నావా? దేవుడు భుజం మీద నువ్వు ఉన్నావా? లేకపోతే నువ్వు సిలువను ఎత్తుకుని నడుస్తున్నావా? Where are you then? Are you actually carrying your own weaknesses and going, or are you actually carrying the cross and going? నా కాడి ఎంతో తేలికగా సులభంగా ఉంటుంది అని అన్నారు. అంటే నా దగ్గర నేర్చుకున్నావంటే నా బోధనని ఈజీగా సులభంగా తీసుకువెళ్తాది. కానీ ఆయన దగ్గర నేర్చుకోవట్లేదు కదా. బలహీనతలు నేర్చుకుని ఇగో వీటిలో అన్ని టీవీలోను ఇందులోను అన్ని రహస్యంగా అన్ని నేర్చేసుకుంటారు. వాక్యం నేర్చుకోరు. When you learn from me is what the Lord says, that your life will be very peaceful. But when you do not learn from me, when you learn from the other ways, where like you find on the TVs, you learn from them very soon. అలాగే మార్క్ 3:11 చూడండి. Mark chapter 3 verse 11. మార్క్ సువార్త 3వ అధ్యాయము 11వ వచనం. అపవిత్ర ఆత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడని చెప్పుచూ కేకలు వేసిరి. అంతే, అపవిత్రాత్మ సాగిలపడి రిమ్మోహను
గుడిలో ఆ దాగోను సాగిలపడింది అక్కడ. The unclean spirits, when they were bowed down, in the same way, the god of Dagon also bowed down before the Lord. అక్కడ నిబంధన మందసం దగ్గర అది సాగిలపడి ఇరిగిపోయింది. Dagon has actually bowed down in front of the Ark of the Covenant of God, and it was broken. మనుష్య కుమారుడి దగ్గర అపవిత్రాత్మ పట్టిన వాడు ఆయన చూడగానే ఎదురు సాగిలపడ్డాడు అక్కడ. The unclean spirits, whenever they saw the Son of Man, also bowed down. కదా, మరి నువ్వేం చేస్తున్నావు? What is that you are నీ doing? బలహీనతలకు మొక్కుతూ క్రీస్తుని పక్కకు నెట్టేస్తుంటావు. You are actually bowing down to your weaknesses and you're putting Christ aside. మళ్ళీ ఏమంటావు? నీ నామంలో దెయ్యాలు వెళ్ళగొట్టలేదని మొదలెడతావు మళ్ళీ ఒక స్తోత్రం పట్టుకుని. Then again you will start questioning the Lord. లూక్ 10:18 చూడండి. Let's go to Luke chapter 10 verse 18. లూకా సువార్త 10వ అధ్యాయము 18వ వచనము. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచి తిని మరి నీ బలహీనతల కింద పట్ల నువ్వు చూడట్లేదే? ఎందుకు చూడట్లేదు? చూడాలి కదా మరి. Why is that you're not able to see your weaknesses falling down? You should be able to see that. మరి చూడాలి కదా, నువ్వు చూడలేకపోతున్నావు అంటే దానికి అర్థం ఏంటి? What is the meaning that you're not able to నువ్వు see? చూస్తున్నావా? Are you able to నీ see your బలహీనతల weaknesses కింద falling పట్ల down? నువ్వు చూస్తున్నావా? Are you able to see your weaknesses ఇప్పుడు falling down? ఫిలిష్తీయులు చూసారు వాళ్ళ దాగోను విగ్రహం కింద పడటము ఫిలిష్తీయులు చూసారు. మరి నీ విగ్రహం కింద పడడం నువ్వు చూసావా లేదా అని అడుగుతున్నా. Philistines have seen the Dagon falling down. Did you see your weaknesses falling down? నెక్స్ట్ వర్స్. Verse 19. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువుల బలవ అంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియో మీకు ఎంత మాత్రమును హాని చేయదు. ఇది నువ్వు క్రీస్తుని వెంబడించే వాడివైతే, నిబంధన మందసాన్ని గౌరవించే వాడివైతే, క్రీస్తుని గుర్తుపట్టగలిగే వాడివైతే ఇటువంటి అధికారాన్ని బలాన్ని నువ్వు కలిగి ఉంటావు. అప్పుడు నువ్వు ఏదైనా చేయొచ్చు, ఇంట్లో కూర్చుని దేన్నైనా శాసించవచ్చు. When you follow Christ and when you give respect to the Ark of the Covenant of God, this is how, as mentioned in verse 19, you will receive that strength. Sitting in your own house, you can do anything. 20 వచనం. Verse 20. అయినను దయ్యములను మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులో పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పెను. అంటే ఇక్కడ దయ్యములు మీకు లోబడుతున్నవని మీరు సంతోషింపక అన్నారు కదా. కానీ అక్కడేమో దయ్యం వెళ్ళగొట్టే వరం నాకు ఉందని ఆ వరాలు పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. మళ్ళీ అలాగే తిరిగే వాళ్ళు మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చి ఏమంటారు అంటే వాళ్ళ సంతోషము దెయ్యములు లోబడుతున్నాయని ఆ సంతోషంలో ఉన్నారు, కానీ పరలోకంలో వాళ్ళ పేరు రాయాలి ఉండాలన్నది మర్చిపోయి ఉంటారు పాపం వాళ్ళు. Nevertheless, do not rejoice in this, that the spirits are subject to you. People, they brag about, they exalt themselves with the spirit, they say that we have the gift of casting of demons. They are actually rejoicing in this, but they are not actually thinking about whether the names are written in the heaven or not. అంతే, జీవ గ్రంథంలో నీ పేరు రాయబడి ఉందా లేదా అన్న దాని మీద నీకు దృష్టి లేదు అని అంటే నేను ప్రవచించగలుగుతాను, నాకు ఆ వరం ఉంది, నాకు ఈ వరం ఉంది అని చెప్పుకుని తిరుగుతాను. When you do not have focus whether your name has been written in the heaven or not, then you will start exalting yourself, saying that I have this gift, I have that gift. కదా, అయినా బుద్ధి మారదు కదా. అంటే నేను నాకు అన్ని తెలిసిన దైవజన్ అని చెప్పుకుంటావు కాబట్టి నీ బుద్ధి మారదు కాబట్టి తర్వాత కూడా నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తావు, నీ నామంలో దెయ్యాలు వెళ్ళగొట్టలేదని మొదలెడతావు మళ్ళీ సోది. Your character will not change because you are actually exalting yourself, and then you go to the Lord and say, Lord, have I not cast out demons in your name? And you start speaking to him. అంటే నువ్వు క్రీస్తుకు సంబంధించిన వాడివైతే నీ బలహీనతలు నిన్ను విడిచిపెట్టే వల్ల నువ్వు చూడగలుగుతావు. ఇది చూస్తున్నావా లేదనేది రాసుకోండి మీరే. You have to write yourself very clearly. If you are of Christ, you will actually see your weaknesses falling right in front of you. నువ్వు ఫిలిష్తీయుడు అన్నావు అనుకో, నీ బలహీనతలు ఎందుకు పడిపోయింది, విగ్రహం ఎందుకు పడిపోయింది అని ఆలోచిస్తావు. If you are a Philistine, then you will start thinking, what happened to this idol? Why is that it has fallen down? అంతే, వాళ్ళు అలాగే చేశారు కదా. That's how they have done. అలాగే ఆలోచించారు. ఇప్పుడు నువ్వు కూడా అలాగే ఎందుకు పడిపోయిందని ఆలోచిస్తావు, మళ్ళీ ఎందుకు పడిపోయిందని పక్కన వాళ్ళు కూడా అడుగుతావు. మరి that's how they thought. In the same way you also would be thinking, and moreover you'll be asking the other people also, what happened to this? Zephaniah 2 verse 11 చూడండి. Zephaniah 2 verse 11. Zephaniah 2వ అధ్యాయము 11వ వచనం. జనముల ద్వీపములలో నివసించు వారు అందరూ తమ తమ స్థానముల నుండి తనకే నమస్కారము చేయునట్లు
భూమిలోనున్న దేవతలను ఆయన నిర్మూలన చేయను. యెహోవా వారికి భయంకరుడుగా ఉండును. అంతే. అంటే తమ తమ స్థానముల నుండి తనకే నమస్కారము చేయనట్లు భూమిలో ఉన్న అంటే అనేక బలహీనతలు ఉంటాయి చూసారా, దానికే నమస్కారం చేస్తారు, దేవుడికి నమస్కారం చేయరు. People would be worshipping to their weaknesses and not to the Lord. నువ్వు నమస్కారం చేయవలసింది దేవుడికి, నీ బలహీనతలు కాదు. ఇక్కడికి వచ్చి దేవుడు 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 అన్నా అసలు యాక్చువల్గా నమస్కారం ఇలా పెట్టట్లేదు, నువ్వు ఇలా పెట్టుకుంటున్నావు. You have to actually worship your Lord and not your weaknesses. కదా, నువ్వు దేవుడికి పెట్టట్లేము నమస్కారం, చూడటానికి ఇలాగే కనపడుతుంది, యాక్చువల్ గా ఒరిజినల్ గా చూస్తే ఇట్లా కనబడుతుంది. It appears as if you are actually worshipping the Lord, but the truth is you are not worshipping Him. ఇది చాలా సీరియస్ ఇష్యూ. నేను అడుగుతుంది, నేనైతే ఒక మెసేజ్ చెప్తాను అనుకుంటున్నారా, చాలా సీరియస్ ఇష్యూ. నువ్వు ఎక్కడున్నావు అన్నది ఈ రోజు నువ్వు కనిపెట్టవలసిందే. This is a very serious concern. You should be knowing your place. 2 Corinthians 6:14. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. 2 Corinthians chapter 6 verse 14. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును. అంటే ఉంటారు, మీతో పాటు తిరుగుతారు మీ మధ్యలో. It means that the Lord will be there dwelling among you. నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు. అంతే. ఇవన్నీ వాక్యం అయితే బానే ఉంది, ఇందులో చక్కగా వాక్యం అయితే ఉంది. అందరికి దంచి ప్రసంగాలు ఇవ్వడానికి వాక్యాలు బాగుంటాయి. The scripture is there and people can use the scripture in many ways to preach. కదా, నీలో ఆత్మకి నీ శరీరానికి ఏంటి సంబంధము? నీలో ఉన్న ఆత్మకి నీలో ఉన్న ఆలోచనకి ఏంటి సంబంధము? నీలో ఉన్న ఏంటి శరీర ఆశకి నీలో ఉన్న ఆత్మకి ఏంటి సంబంధము? చాలా డిఫరెన్స్ గా ఉంటుంది కదా. What is there for you, for your body and your spirit? What is there with your weakness and the spirit? You should be able to understand that. అంతే. దేవునికి నీ హృదయం దేవునికి ఆలయమై ఉన్నది అని చెప్తున్నారు, కానీ నీలో ఉన్న హృదయంలో ఉన్న ఆలయానికి నీ శరీరం ఎవరిని మొక్కుతుంది? The word clearly says that your heart is the temple of the living God, but what is there that is in your heart and to whom it is actually bowing down? Jeremiah 10 verse 8. Let's go to Jeremiah chapter 10 verse 8. ఇర్మియా 10వ అధ్యాయము 8వ వచనము. జనులు కేవలము పశుప్రాయులు, అవివేకులు. బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానము వ్యర్థము. అంతే. ఇది బయట బొమ్మల గురించి మాట్లాడట్లేదు, నీ లోపల ఉన్న బొమ్మల గురించి మాట్లాడుతున్నారు. I'm not talking about the idols that are there in the outside world, but the idols that is there in you. ఉందంటేనే అదొక బొమ్మ. If you are having a weakness, that itself is an idol. దాన్ని వదిలించుకోలేకపోతున్నావు అంటే నువ్వు పూజ చేస్తున్నావు దాన్ని. If you are not able to leave that, it means that actually you are worshipping it. కదా, అటువంటి బొమ్మని నువ్వు లోపల ఉన్న దాన్ని పూజ చేసుకుంటూ ఉంటున్నప్పుడు నీకు జ్ఞానం ఉండదు, అజ్ఞానమే ఉంటుంది, దాని వల్ల ఏ ఉపయోగం ఉండదు అని చెప్తున్నారు. When you are worshipping the same idol that is your own weakness, you will not have the God's wisdom. Exodus 12 verse 12 చూడండి. Exodus 12 verse 12. నిర్గమకాండము 12వ అధ్యాయము 12వ వచనము. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందుల మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతల అందరికీ తీర్పు తీర్చెదను, నేను యెహోవాను అని దేవుడు చెప్తున్నారు. Is what the Lord says. అంటే దేవుడు ప్రతి చోట సంచరించినట్టు ఉంది. It's clearly mentioned that the Lord is passing through all the places and people. భూమిని ఆకాశాన్ని సృష్టించిన ఆయన్ని నువ్వు ఒక చోట పెట్టడానికి చూస్తున్నావు బొమ్మలాగా. The one who has created the heavens and the earth, and you intend to see him as an idol. కదా, నువ్వు ఒక్క చోట పెడుతుంది ఆయన కాదు, నువ్వు ఒక చోట కూర్చుండిపోతున్నావు, ఆయన భూమి అంతటా సంచారం చేస్తున్నావు. He is going through the entire world, but you who intended to put him at one place, actually you are stagnant over there. అందుకే ఇటువంటి ప్రవర్తన కలిగిన మనుషులు గాని జంతువులు గాని తొలి సంతతియు హతము చేసి నువ్వు నమ్మిన నీ బలహీనతలకు కూడా ఒకేసారి తీర్పు తీరుస్తున్నావు, నీ తరతరాలకు కూడా ఒకేసారి తీర్పు తీర్చబడిపోయింది. Here the scripture clearly says that he will execute judgment to all such kind of people and to the generations as well. కానీ నువ్వు ఎలా ఉండాలి? How is that you should be? 13th verse చూడండి.
verse 13, 13వ వచనం. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. అంతే. నువ్వు క్రీస్తు యొక్క రక్తాన్ని వ్యర్థపరచకుండా నువ్వు తీసుకునే కమ్యూనియన్ లోనే రక్తం ఉంది. ఓకే, ఆ కమ్యూనియన్ అనే రక్తము ప్రతి బలహీనతకి చూపించి ఆ రక్తం నీలో ఉంటే నీలో ఉన్న బలహీనత బయటకు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోలేదంటే నువ్వు పరీక్షించుకోవాలి. నువ్వు ఫిలిష్తీయుడువా, క్రీస్తుని వెంబడించేవాడివా, లేకపోతే క్రైస్తవుడువా అని. The communion in which you are partaking has the blood of Lord Jesus Christ, and when the blood of Lord Jesus Christ is dwelling in you, your weakness should immediately leave you. And in case if it is not leaving, now what is that you are? Are you a Philistine or a Christian, normal Christian, or who are you? కదా, ఇశ్రాయేలు జనాంగము ఆ నిబంధన మందసంలో ఉన్న ఆ కమ్యూనియన్ గాని, ఆ వాక్యానికి గాని, ఆ యాజకత్వానికి గాని వాళ్ళు విలువ ఇవ్వలేదు. The people of Israel, they have not given importance neither to the ark of the covenant of God or the Christ that is there in the ark, or the blood of Christ that is there in the ark. కదా, ఆ ఆర్క్ లోపల ఉన్న ఆ కమ్యూనియన్, ఆ యాజకత్వమే శరీరధారంగా ఈ లోకంలోకి వచ్చి సంచరిస్తూ ఉంటే మరలా నువ్వు ఒక పెట్టిలాగే చూసుకుని, ఒక మనిషిలాగా చూసుకుని దూరం పెడుతున్నావు. The same blood, the same priesthood that is there in the ark of the covenant of God has come in the form of flesh, but you are still seeing it as a wood. కదా, వాళ్ళు ఒక పెట్టి, ఒక తాయెత్తు, ఒక నిబంధన, ఒక బాక్స్ కింద వాళ్ళు ముద్ర వేసినట్టు క్రీస్తుని నరహంతకుడు గాను, పాపం చేసిన వాళ్ళను గాను, దైవ దూషణ చేసిన వాళ్ళగా ముద్ర వేసి కూర్చోబెట్టారు. They have sealed that box. They have seen that as a simple wooden box. In the same way, they have spoken about Christ as if he's a murderer, as a sinner. కదా, వాక్యం అలా చెప్తుంది. ఆ కాలం నుంచి ఈ కాలం వరకు కూడా నీ పితరులు చేసిన దాన్నే కదా నువ్వు సంపూర్ణం చేస్తున్నావు అని వాక్యం చెప్తుంది. అపోస్తలుడు పౌలు మాట్లాడతాడు. Apostle Paul clearly says that whatever your ancestors have done, you are also fulfilling the same అంతే, thing. వాళ్ళు చేసిందే నువ్వు చేసుకుంటూ వెళ్తున్నావు. ఏమి మారు మనసు అయితే ఎక్కడా లేదు. Whatever your ancestors have been doing, you are also doing the same thing without any kind of repentance. ఫిలిష్తీయులు కూడా దేవుణ్ణి నమ్మారు. ఇశ్రాయేలు జనాంగం కూడా నా దేవుడు నా దగ్గర ఉన్నారు అని చెప్పారు. అలాగే శాస్త్రులు, పరిచయులు కూడా మేము మా దేవుడు గొప్పవాడనే చెప్పుకుంటూ వెళ్ళారు. ఈ నేటి దినము కూడా అదే ప్రవర్తన చేస్తూ ఉన్నారు. The Philistines and the Israelites and the scribes and Pharisees, they said we have our God. కానీ మీరు ఎక్కడున్నారో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఈ రోజు You have to examine yourself. నిబంధన మందసాన్ని ఏ విధంగా మీరు రిసీవ్ చేసుకుంటున్నారా అన్నది గుర్తుపెట్టుకోండి. Remember how you are receiving the ark of the covenant of God. మందసం ముందు నువ్వున్నావా, నీ ముందు మందసం ఉందా అన్నది నీకు తెలియాలి. You have to know whether you are standing in front of the ark or ark is there in front of you. Shalom. Aleke. Shalom.